జనసేన పార్టీ, అట్టడుగు ప్రజలను ఆదరించే పార్టీ జనసేన పార్టీ, అవినీతి పరులను తరిమి కొట్టే పార్టీ జనసేన పార్టీ, దోపిడీదారులను తరిమి కొట్టేటువంటి పార్టీ జనసేన పార్టీ, ఈ రాష్ట్రాన్ని కాపాడేటువంటి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పత్తిపాడు నియోజకవర్గంలో ముగ్గురం పోటీ చేస్తున్నాం. పత్తిపాడు నియోజకవర్గంలో ముగ్గురం పోటీ చేస్తున్నాం. ఇదే పత్తిపాడు నడు రోడ్డు మీద మేము ముగ్గురు వస్తాం. ఓపెన్ గా చర్చ పెడతాం. నేను సవాల్ విసురుతున్నా, మీకు దమ్ము ఉందా? రండి, చర్చించుకుందాం. ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు కష్టపడతారు, ఎవరు పోరాడతారు, ఎవరు కలబడి నిలబడతారు, ఎవరు ప్రజల పక్షాన నిలబడతారు, ఎవరు కష్టాలు తీరుస్తారు, ఎవరు కన్నీళ్లు తుడుస్తారు, ఎవరు ఈ పత్తిపాడు నియోజకవర్గాన్ని బాగు చేస్తారో, అభివృద్ధి చేస్తారో దమ్ముంటే రండి, చర్చించుకుందాం. ప్రజల ముందే మనం తీర్పుని శిరసావహిద్దాం. ఒక ప్రజలు కనుక నాకు తీర్పునిస్తే నేను నిలబడతా, ప్రజలు కనుక మీకు తీర్పునిస్తే నేను మీతో పనిచేస్తా. కానీ మీకు ఆ దమ్ము లేదు, మీకు ఆ శక్తి లేదు, మీకు ఆ సామర్థ్యం లేదు. ఎందుకంటే ఏ రోజు కూడా ఒక్క పని కూడా చేయనటువంటి మీ ఇద్దరు మాతో చర్చించడానికి రావడానికి మీకు సాహసం లేదు. మిమ్మల్ని ప్రజలు తిరస్కరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తామని నమ్ముతున్నారా? ఇదే మైలబడిందని చెప్పేసి పాలాభిషేకం చేశారు. నేను ఒక ప్రశ్న వేస్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపినటువంటి ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులను నరికినటువంటి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు తీసుకుని మంత్రి పదవులిచ్చి పక్కన కూర్చొని పెట్టుకున్నప్పుడు మీ పార్టీ మైలబడలేదా? ఇదే మాకినేని భగరత్తయ్య ఈ నియోజకవర్గాన్ని 5 సార్లు ఎమ్మెల్యే చేశాడు. ఆయన పార్టీని వదిలి వైసీపీకి వెళ్తే ఆ రోజు మైలబడలేదా మీ పార్టీ? అభివృద్ధి చేస్తే అవమానిస్తారా? అభివృద్ధి చేస్తే అవమానిస్తారా? సేవ చేస్తే అవమానిస్తారా? అభినందనలు వేస్తారా? ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రజలకు తెలుసు విఘ్నులు. రేపు ప్రజా తీర్పులో మీకు బుద్ధి చెబుతారు. మిమ్మల్ని చిత్తుగా ఓడించి జనసేన పార్టీని గెలిపిస్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ భారీ బహిరంగ సభను మీ అందరి కృషితో, మా నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఇంత విజయవంతం చేశామంటే ఇది పత్తిపాడు చరిత్రలో ఒక చరిత్ర, పత్తిపాడు రాజకీయ చరిత్రలో ఒక అద్భుత సంఘటన. ఎక్కడ చూసినా జనమే. ఏటుకూరు మొదలు పెట్టుకుని పత్తిపాడు దాకా వేలాది మంది జనం ప్రజలు నీరాజం పట్టారు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి. 50,000 మెజారిటీ తోటి ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలవబోతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు చేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.